मेरे घर के आगे साइना तेरा मंदिर बन जाए। मेरे घर के आगे साइना। సర్వ జగత్తు నాలోనే ఉన్నది. సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా శ్రీ సాయిరా సాయిరా. సాయి ఈరోజు చెప్పిన సందేశాన్ని బట్టి సాయిబాబా జీవిత చరిత్రలోని భక్తుల అనుభవాలు పరిశీలిస్తే ఈ సత్యం చక్కగా అనుభవగతమవుతుంది. సకల దేవతా స్వరూపము, సకల సాధు స్వరూపము, సకల జీవస్వరూపము, చివరకు జడ స్వరూపము సాయియే. ప్రకృతి శక్తులను ఆదేశించి వాటిని తన అదుపాజ్ఞంలో ఉంచుకున్న పుణ్యమూర్తి సాయి. చివరకు మృత్యువు కూడా వారి కనుసన్నల ఆజ్ఞలతో మొదలవటం. గురు మధ్య స్థితం విశ్వం అన్న శ్లోకానికి చక్కని వివరణ. బాబా ఒక సందర్భంలో చెప్పారు, ఈ 3.5 మూలల దేహంతో నేను షిరిడీలో ఉన్నాననుకుంటే నన్ను మీరు తెలుసుకోనట్లే అని. కాబట్టి ఈరోజు సాయి చెప్పిన అమృత పలుకులను బట్టి సర్వ జగత్తు నాలోనే ఉందని బాబా మనకు తెలియజేశారు. కాబట్టి సర్వ జగత్తులో నిండి ఉన్న సాయినాథునికి రణమిల్లుదాం. జై సాయిరామ్. जीवनाचा परिपूर्ण म्हणून ते आटता दारुण दैन्यावस्था येतिसी नरदेह ही खाच खरी शुद्ध चैतन्य विमलवारी खाचा अनंत होती जरी तरी न पालट तोयाचा म्हणून अजन्मा आपण मी म्हणतसे दयाघन अज्ञान नगाच्या कंदन करण्या व्हावे वज्र तुम्ही ऐशा खाचा आजवर बहुत झाल्या भूमीवर हल्ली अजून होणार पुढेही कालावस्थेने त्या प्रत्येक खाचे प्रत निराळे नावरूप मिळत जेणे करून जगतात ओळख त्यांची पटतसे आता चैतन्याप्रत मी तू म्हणणे ना उचित का की जेथे न संभवते द्वैत तेची चैतन्य निश्चये आणि व्याप्ती चैतन्य